వెల్కమ్ బ్యాక్ టు సాయి బెంగళూరు అండి. మేము రీసెంట్గా 25 కేజెస్ పనసపండును అయితే పర్చేజ్ చేసి మా ఇంటి దగ్గర రిమూవ్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నాము. మీరు చూడొచ్చు. మీరు కూడా ఈ విధంగా చేస్తున్నట్టయితే మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే మీ పనసపండుకి సంబంధించి 25 కేజెస్ అంటే ఇది ఎంత కాస్ట్ ఉంటుందో మీ దగ్గర గెస్ చేయండి. యాక్చువల్గా మేము పర్చేజ్ చేసాం, కానీ ఈ యొక్క పనసపండు మొత్తం చెడిపోయి ఉంది. ఓకే, జస్ట్ విత్తనాలు ఒకటే తీసేసుకొని రిమైనింగ్ అంతా మొత్తం పడేసాము. ఈ యొక్క పనసపండు అయితే మటుకు చూసేదానికి బయటకైతే ఎక్సలెంట్గా ఉంది, కానీ బయట లోన లోటారం పోన పొటారం ఉంది. ఈ సాయి బెంగళూరు వీడియోస్లో ఎక్స్క్లూజివ్గా మనకి డే టు డే అప్డేట్స్ అయితే ఇస్తుంటాము. యాక్చువల్గా మేము ఈ సాయి బెంగళూరు వీడియోస్లో ఎక్కువగా సాయి కామెడీస్ ఎక్కువగా వస్తుంటాయి. మీరు కూడా వాచ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే విహాన్ అండ్ యష్ అండ్ సాయి ఈ ముగ్గురు కాంబినేషన్లో ఎవ్రీడే మేము నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. మీరు కూడా సహకరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క పనసపండును అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర పర్చేజ్ చేశానండి. ఈ ఎయిర్పోర్ట్ దగ్గర ఇవి రోడ్ పైన సేల్ చేస్తుంటే పర్చేజ్ చేశాను, కానీ విత్తనాలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, కానీ కాయ మొత్తం చెడిపోయి ఉంది. మీరు కూడా ఈసారి పనసపండు పర్చేజ్ చేసేటప్పుడు బేసిక్గా జస్ట్ స్మెల్ ఎక్కువగా వస్తుందంటే కూడా మీరు ఆ కాయని పర్చేజ్ చేయకుండా ఉండేది బెటరు. ఎందుకంటే మేము ఆ విధంగా ఉంది కాబట్టి పర్చేజ్ చేసి జస్ట్ విత్తనాలు ఒకటే తీసేసుకున్నాము. నియర్లీ 400 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇది. 400 రూపీస్ ఇచ్చి పర్చేజ్ చేసాము. ఎక్సలెంట్గా ఉంటుంది అనుకున్నాం, కానీ కాయ చూసాక ఆ విధంగా ఉంది, కానీ వేస్ట్ అయిపోయింది. మీరు కూడా జాగ్రత్తగా ఈసారి పనసపండు కొనే ముందు చెక్ చేసుకొని, ఈ స్మెల్ ఎక్కువగా వస్తుందంటే ఎక్కువ మాగిపోయిందని అర్థము. యాన్ అండ్ యావరేజ్గా ఉండే పర్చేజ్ చేయండి. విత్ ఇన్ 2-3 డేస్కి మాగే కాయలు మటుకు రెఫర్